హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు సారె ఆవిరి వడియాలు చూపిస్తున్నాను. సారె ఆవిరి వడియాలు ఏంటని వింతగా ఉందనుకుంటున్నారా? చాలా బావుంటాయండి టేస్ట్‌లో మాత్రం. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అది ఏ సారు పట్టుకెళ్ళినప్పుడైనా సరే, మనం సార్‌కి పంపించినప్పుడు ఇలా పెట్టి చూడండి. చాలా బావుంటాయి. చూడ్డానికి కూడా వాళ్ళందరికీ చాలా ముచ్చటగా అనిపిస్తాయన్నమాట. ఇది ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు. సాయంత్రం కల్లా ఎండిపోతాయన్నమాట. మనం బియ్యం నానబెట్టి ఇవన్నీ చేసే పని లేదన్నమాట ముందు రోజు. మనం ఇప్పుడు అనుకున్నామంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు. పెద్దగా ఎండతో పని కూడా ఉండదన్నమాట. మరి ఈసారి ఆవిరి వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదిగోండి ఈ మిక్సీ జార్‌లో ఒక చిన్న గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇదిగో మనం ఉప్మా చేసుకుంటాం కదా! సన్న రవ్వ ఉంటది బొంబాయి రవ్వ, ఆ రవ్వ అన్నమాట. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్‌తో మీరు కూడా ట్రై చేసి చూడండి. సరిపోతుంది. ఇందులో మిక్సీ జార్‌లో వేసేసుకోండి. అలాగే మైదా పిండి. ఏ గ్లాస్‌తో అయితే మనం రవ్వ తీసుకున్నామో బొంబాయి రవ్వ, అదే గ్లాస్‌తో మైదా పిండి. దాని తర్వాత ఒక 2, 3 స్పూన్లు అంటే అదే గ్లాస్‌తో ఒక పావంతు బియ్యపిండి తీసుకోవాలి. మీరు గ్లాస్‌తో కాకపోయినా ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరే సరిపోద్దన్నమాట. బియ్యపిండి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో ఏ గ్లాస్‌తో అయితే మనం కొలుచుకున్నామో అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మెత్తగా అండి రవ్వ రవ్వలాగా ఉండకూడదు. మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా ఇలాగా మెత్తగా చేసేసుకొని ఇలా ఉండాలి. ఈ థిక్‌నెస్ ఉండాలి. మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం ఇదంతా పిండిని. ఇదిగోండి మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ ఏసుకొని, కలిపేసుకొని ఇందులో పోసేసుకోండి. థిక్‌నెస్ చూసుకోవాలి. బాగా పలచగా ఉండకూడదు. అలాగని బాగా థిక్‌గా కూడా ఉండకూడదు. కరెక్ట్‌గా ఉంటేనే మనకు వడియాలు బాగా వస్తాయి. ఇందులో ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగని మరీ ఎక్కువ అవ్వకూడదు చూసుకోండి. ఇక్కడ సగ్గుబియ్యాన్ని 4 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్ తీసేయాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత 4 గంటల తర్వాత వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా 3 భాగాలుగా ఎందుకు చేశానంటే ఇందులో కలర్స్ కలుపుతున్నానండి. మనకు కావాలనుకుంటే బీట్రూట్, క్యారెట్ అలాగే పాలకూర థిక్‌గా జ్యూస్ చేసేసి 3 కలర్స్ కింద చేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర లేవని చెప్పి నేను ఫుడ్ కలర్స్ అయితే కలుపుతున్నాను. అయితే మనం సారె పంపిస్తాం చూడండి వడియాలు ఇవన్నీ పెట్టి పంపిస్తాం కదా! అప్పుడు చూడ్డానికి అందంగా ఉండడానికి మాత్రమే ఇవి వేస్తున్నాను. మీకు వద్దు ఈ ఫుడ్ కలర్స్ అంటే స్కిప్ చేసేసుకోండి. ఓకేనా? మీరు ఆకుకూరలు ఇలాగా క్యారెట్, బీట్రూట్ ఇవి కావాలంటే ఆ రసం తీసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. చూడ్డానికి అందంగా ఉండడానికి మాత్రమే. ఓకేనా? లేదంటే ఉత్తి సగ్గుబియ్యం కూడా ఇలా వేసుకోవచ్చు. ఇందులో చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఆరెంజ్ కలర్ కలిపాను. ఇక్కడ గ్రీన్ కలర్ కలుపుతున్నాను. అలాగే యెల్లో కలర్ అయితే చాలా తక్కువ పడుతుంది. నేను ఎంతో కలపట్లేదండి. చాలా లిటిల్ బిట్ చాలా తక్కువ అంటే తక్కువ అన్నమాట. ఒక్క చిటికెడు ఇలా కలుపుతున్నాను అన్నమాట. ఓకే ఇలా కలిపేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇగో చూడండి 3 కలర్స్ అన్నమాట ఇవి. ఇదిగోండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నిండా వాటర్ పెట్టుకోండి. వాటర్ బాగా మరగాలన్నమాట. ఇవి ప్లేట్స్. ఈ ప్లేట్స్ చూడండి థిక్‌గా ఇలా ఉన్నాయనుకోండి మనకి వడియం చాలా బాగా వస్తది. ఓకేనా? దీనికి కొంచెం లైట్‌గా నూనె రాసుకోవాలి. మనకి ఈజీగా వచ్చేస్తది. లేకపోతే తొందరగా రాదన్నమాట. దానికి అతుక్కుపోవచ్చు. అందుకని కొద్దిగా నూనె రాసుకొని మనం ఈ పిండిని ఎంత పడుతుందో చూసుకొని ఒక్కొక్కసారి కలుపుకొని ఆ పిండిని కొంచెం వేసుకోవాలి. వేసుకుని ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట దాన్ని. ఇలా చూడండి. మనం సగ్గుబియ్యం కలర్స్ వేసి రెడీ చేసుకున్నాం కదా! అవి ఇలాగా పైన ముత్యాల్లాగా ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి కలర్స్ ఎలా కనిపిస్తుందో అలా పెట్టేసుకుని రైస్ కుక్కర్ మూత పెడుతున్నానండి. హ్యాండిల్‌తో ఇలా పట్టుకుని ఈజీగా తీసేయొచ్చు కదా! అందుకని పెడుతున్నాను. ఒక్క నిమిషం అండి ఎంతో సేపు కాదు. మనం ఇంకొక ప్లేట్‌కి రెడీ చేసుకుని నూనె రాసుకుని ఇవి రెడీ చేసుకునే లోపల అది ఉడికిపోతదన్నమాట. అంత తొందరగా అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి మనకి తీయడానికి అదిని అప్పుడు 2 స్టవ్ మీద 2 పెట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతే ప్లేట్లు మాత్రం ఒక 5, 6 ఉన్నాయనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది. ఇదిగోండి ఈ పక్కన ఉడికిపోయింది కదా! దీనికి మాత్రం ఆవిరి వడియానికి ఏంటంటే ఒకసారి ప్లేట్ తిరగేసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా! ఆ సగ్గుబియ్యం ఒక్క 1 మినిట్‌లో అంటే హాఫ్ మినిట్‌కి ఒక సెకండ్‌లో ఆవిరికి స్టీమ్ అవుతాయన్నమాట. కొంచెం లైట్‌గా ఉబ్బుతాయి. అక్కడ చూడండి. లైట్‌గా ఉబ్బినాయి కదా! అలా ఉబ్బితేనే మనకి అవి స్టీమ్ అవుతేనే మనకి వేయించుకున్నప్పుడు బావుంటాయన్నమాట. ఓకే. మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టేసుకున్నాం కదా! ఇందులో ముఖ్యంగా ఈ ప్లేట్ మనం తీసిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారాలి. మరి వేడిగా తీసిన వెంటనే దాంట్లో వాటర్‌లో పెట్టామనుకోండి పిండి కింద అయిపోయి సరిగ్గా రావన్నమాట. అందుకని ఒక నిమిషం చల్లారితే అప్పుడు మనం ఆ వాటర్‌లో పెట్టుకొని మన చెయ్యి కాలకుండా ఉంటుంది. వాటర్‌లో పెట్టి ఇలా తీసామంటే ఈజీగా తీసేసుకోవచ్చన్నమాట. చూసారు కదా! ఎంత చక్కగా నీట్‌గా వస్తుందో. ఇప్పుడు ఈ ప్లేట్‌కి కూడా మళ్ళీ నూనె రాసుకొని సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. కాకపోతే వేసేటప్పుడు కొన్ని సేమ్ పాటించుకోవాలి. ఏంటంటే మనం ఈ పిండిని మిక్సీ చేసేసుకొని వేస్తున్నాం కదా! అది ఎక్కువ సేపు నానిపోయిందనుకోండి మళ్ళీ సరిగ్గా రాదు మనకి. ఫాస్ట్‌గా వేసేసుకోవాలి. అలాగని ఎందుకు చెప్తున్నా ఇప్పుడు నేను క్వాంటిటీ ఇప్పుడు ఎంత రుబ్బానో అంతవరకు అయితే పర్వాలేదు. మనం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రుబ్బేసామనుకోండి అప్పుడు ఏమవుతుందనంటే నానిపోతది పిండి. అందుకని 2 పక్కల 2 పొయ్యిల మీద 2 పెట్టుకున్నామంటే ఈజీగా
మనకు అయిపోద్ది అనమాట. లేదు అనంటే మనం ఒక పెద్ద గ్లాస్ తోటి పిండి రవ్వ అలాగా ఒక 1/4 కిలో రవ్వ 1/4 కిలో పిండి అన్ని రుబ్బేసామంటే చాలాసేపటికి నానిపోయి సరిగ్గా రావు. అందుకే కొంచెం కొంచెం చేసుకోండి. 2 పొయ్యిల మీద పెట్టుకుని చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది కాబట్టి అన్ని మొత్తం ఇలా చేసేసుకుని అప్పుడు ఎండలో వేసుకోండి. ఒక్కొక్కటి ఎండలో వేయాలంటే కష్టం కదా. ఎండ లేకపోయినా కూడా పర్వాలేదు, ఫ్యాన్ గాలి కింద కూడా ఆరిపోయినా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. నేను ఎండలో వేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ అన్ని తిరగేసుకున్నాను అనమాట. చూడండి, ఒక 1.5 అవర్ 2 అవర్స్ కి ఇలాగా పైకి లెగిసిపోతున్నట్టు వచ్చినాయి. అవి ఇలాగ తిరగేసుకుంటే తొందరగా ఎండిపోతే సాయంత్రం వరకు మనకి ఎండిపోతాయి అనమాట. ఇవి ఒక రోజు సరిపోతుందండి ఎండడానికి. తర్వాత రోజు కావాలి మనం ఎక్కువ స్టోర్ చేసుకుంటాం అనేటట్టయితే ఇంకొక రోజు ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఆవరడియాలన్నీ ఎండిపోయినాయండి. ఎందుకంటే మార్నింగ్ పెట్టుకున్నామంటే మనకి ఈవినింగ్ వరకు ఎండిపోతాయి అనమాట. ఇంక నేను ఒక 2 అవర్స్ తర్వాత ఒకసారి తిరగడం చూపించాను కదా, తిరిగేసిన తర్వాత మనకి ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోతాయి. ఎండలు ఎలా ఉన్నాయండి అసలు. ఒకవేళ ఎండ లేదు, మనకి కొంచెం లేట్గా పెట్టుకున్నారనుకోండి, ఈ వీడియో చూసి కనుక ఏమైనా వర్షాలు అది పడినా మనం ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం లైట్గా ఎండ వచ్చినా కానీ పర్వాలేదు, సరిపోతుంది. మనం పెట్టుకున్న తర్వాత వర్షం వస్తుంది ఎలాగా అన్న భయం కూడా ఉండదు. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఏంటి చూపిస్తాను. ఇక చూడండి ఎలా వచ్చాయో వడియాలు అయితేనే. ఇదిగోండి వడియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగో నేను మరీ ఎక్కువేం వడియాలు పెట్టేలేదండి, ఊరికే శాంపిల్కి మీకు చూపిద్దామని పెట్టాను అనమాట. ఎందుకంటే చాలా రకాలు పెడుతున్నాం కదా, ఇవన్నీ మేము తినాలంటే కష్టం. అందుకని నేను కొంచెం కొంచెం పెట్టి చూపిస్తున్నాను అనమాట. నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా కొన్ని వడియాలు పెట్టుకుంటూ ఉంటాను. మరి ఈసారి కొంచెం చాలా ఎక్కువ వెరైటీస్ చూపించాం కదండి, అందుకని ఇప్పుడైతే వేయించి చూపిస్తాను. చూడండి ఎలా ఉంటాయో. నూనె కాగిన తర్వాత ఇలా వేసేసుకుంటే ఇదిగోండి వడియాలు అయితే మనం ఆవిరి వడియాలు వేయించేసుకున్నాము. ఇవి మనం ఏంటంటే కలర్ ఆయిల్ ఎక్కువగా ఆగింది కదా, కొంచెం డార్క్ కలర్ వచ్చింది. లేదంటే తెల్లగా వస్తాయండి. మనం సిమ్లో పెట్టుకుని నూనె కాగాక సిమ్లో పెట్టేసుకుని వేయించండి. మేము కొన్ని ఏంటంటే వీడియో చేసే హడావిడిలో చేసేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే వేయిస్తున్నానన్న హడావిడిలో ఉంది, కొంచెం కాగిపోతుందో పక్కన నూనె, లేదంటే ఇలా తెల్లగా వస్తాయి. చూడండి రంగురంగులు ముత్యాలలాగా ఉన్నాయి. ఇంకొకటి ఇందులో నాకు వచ్చే కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో అయిపోయి పెట్టిన వెంటనే మైదా పిండి వాడారు, ఎందుకు వాడారు, అన్హెల్దీ కదా అని అడుగుతారు ఒకటి. ఇంకొకటి ఫుడ్ కలర్స్ ఎందుకు వాడారని. ఇప్పుడు చూడండి, నార్మల్గా నేను ఎందుకు చెప్పానంటే, మీకు మైదా పిండి వద్దు అంటే ఉత్తి రవ్వతోటి కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 స్పూన్లు మైదా పిండి కలుపుకుని, ఎక్కువ యూస్ చేయొద్దు అంటే మీరు అలాగా స్కిప్ చేసేసుకోండి. బియ్య పిండి ఎక్కువైనా మళ్ళీ సరిగ్గా వడియాలు రావు. ఏమేమి తేడా చేస్తే వడియాలు సరిగ్గా రావు మీకు నేను చెప్పాను కదా. అయితే మనం ఫుడ్ కలర్స్ ఎందుకు వాడారు అంటే, నేను ఇప్పుడు కలర్స్ బీట్రూట్, క్యారెట్, పాలకూర ఇవన్నీ కరెక్ట్గా లేవండి. అందుకని నేను ఈ కలర్స్ అయితే యూజ్ చేస్తాను. అది కూడా ఇటు కొద్దిగా ఒక చిటికెడ్ అంటే చిటికెడే ఒక్కొక్క దాంట్లోనూ. అది కూడా వద్దు అనుకున్నప్పుడు ఈ మనం వెజిటేబుల్స్ కలర్స్ వాడుకోవచ్చు అనమాట. ఫైనల్గా మన సారే ఆవిరి వడియాలు అయితే ఇలా వచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి. కానీ మనం ఆయిల్ వేడెక్కిపోయింది అనుకోండి బాగాను, అలా వేగుతాయి అనమాట, కలర్ మారిపోయి, లేదా తెల్ల పువ్వులా వస్తాయి అనమాట. చూడడానికి చాలా బాగుంటాయి, తింటే కూడా అంతే బాగుంటాయి. అయితే మీరు సోడా కానీ లేకపోతే మన అప్పడాల కారం కానీ వేసుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి అనమాట. కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఆవిరి వడియాలు అసలు చూసారా, టేస్ట్ కానీ ఆ గుల్లదనం కానీ చాలా బాగుంటాయి అనమాట. మనం తింటుంటే ఆ సగ్గుబియ్యం అది తగులుతూ ఇంకా సూపర్గా ఉంటాయి. మాకైతే చాలా బాగా నచ్చాయండి. మరి మీరు ఒకసారి చిన్న గ్లాస్ తోటి కొద్దిగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో మీకు తెలుస్తుంది కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.